కరెక్ట్ మన ద్వీపవరణ చదివి మన కార్యక్రమంలోకి వెళ్తాం. చాలా మాట్లాడాలని కానీ పొద్దున్నే దేవుడికి యంత్ర ప్రతిష్టాపన పవర్ఫుల్ పూజలు రాత్రంతగా మేము మూలమంత్రాలు చేసుకోవాలి. చాలా ఈ రాత్రి మాకు సుమారుగా 2 అవుతుందమ్మా. మీరందరూ హాయిగా పోయి మంచిగా ఏసీ వేసుకొని పడుకుంటారు. కానీ తప్పదు, మీరందరూ ఎప్పుడు బాగుండాలంటే ఈ ఒక్కరోజు మేము కష్టపడాలి. ఎప్పుడన్నా వస్తే మాకు ఇంత మంచినీళ్ళు ఛాయ్ పోస్తారా? భోజనం అంటే వద్దు, మంచినీళ్ళు ఛాయ్. ఎక్కడమ్మా మీ ఇల్లు? ఓ చైర్మన్ గారి ఇంటి పక్కన అంటేనే. నిజ జీవితంలో ఏ పుణ్యం చేసుకున్నారో అందరూ కలిసి ఇంత గొప్ప దేవాలయాన్ని నిర్మించారు. మంచి మనుషులు ఉన్నారు, అందరూ మంచి వాళ్ళే. ఒక క్షణము ఆవేశము మనిషి ప్రాణం పోవచ్చు, మనిషి బ్రతుకొస్తాం. ఇది జ్ఞాపకం పెట్టాం. కాబట్టి మనమంతా వసుదైక కుటుంబం లాగా కలిసి ఉందాం. కానీ బాధలు ఉంటాయి, ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించినప్పుడు కూడా దేవుడు మన కర్మలో ఏదో కష్టపెడుతుంది అనుకోవాలి. అంటే ఏదో మన కర్మ ఉంది, కష్టపడుతున్నాం. ఆ బాధలో కూడా నవ్వుతూ ఉండాలి. మీరు నవ్వుతూ ఉండండి కష్టాలు ఉన్నప్పుడు. ఇప్పుడు అమ్మ నదే చూడు, అమ్మవారి లాగా నవ్వుతుంది. ఉన్న విషయం నమస్తే అమ్మ. తప్పులు ఆటలు లలితా పరమేశ్వరి మాతాకి జై. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మంచి శక్తి దీపో. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని. మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు, సురాధినాథుల సత్సంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి